ఆముక్తమాల్యద విలిపుత్తూర్ వర్ణన. ఇంకా కథ చెప్పుట మిగిలినది. ఇందులో 2 కథలు ప్రధానముగా చదవవలయును. ఒకటి కేశిధ్వజ కాండిక్య సంవాదం అన్న కథ. ఇందులో యజ్ఞార్థమైన ఒక ఆవును ఒక పెద్ద పులి తినివేయును. ఈ ఘట్టమున శ్రీకృష్ణదేవరాయల వారు వ్రాసినదే వ్రాత. రెండవది 6వ ఆశ్వాసములోని మాలదాసరి కథ. ఓహో, ఏమి కథ, ఏమి చెప్పుట! ఇట్లు కథ చెప్పుట సృష్టిలో అనేకములైన నాగరిక భాషలలో, మహాకావ్యములు ఉన్న భాషలలో మరి ఒక చోట కనిపించదు. ఇది ఒక ఆశ్చర్యము. ఒక తాజ్మహల్, ఒక మధుర మీనాక్షి దేవాలయము, ఒక మహాబలిపురము, గంగను భగీరథుడు నేలకు తీసుకొని వచ్చుట, అటువంటి మహా విషయములు ఎటువంటివో సాహిత్యములో మాలదాసరి కథ చెప్పుట అటువంటిది. ద్రావిడ దేశమున విలిపుత్తూర్ అని ఒక గ్రామం ఉన్నది. ఆ ఊరిలోన అందరూ వైష్ణవులు, భాగవతులు. ప్రతి ఇంటికి ముందర ద్వారబంధమునకు 2 వైపుల శంఖచక్రములు ఉండును. ఈ ఊరి వర్ణన కలదు. ఈ వర్ణనలో తలన్ పక్షచ్చట గృచ్చి బాతువులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపగా అని కలదు. ఇది ప్రసిద్ధమైన పద్యము. చెరువుల ఒడ్డున బాతులు తలలు వెనకకు మలచి రెక్కలలో జొనిపి నిద్రపోగా స్నానము చేయుచున్న బ్రాహ్మణులు తాము తమ వస్త్రములను పిండి ఉండలుగా పెట్టినట్లు ఉండునట.